నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు వరంగల్ హైవే రోడ్ నుంచి 300 మీటర్స్ టు 400 మీటర్ డిస్టెన్స్‌లో ఉప్పల్ చౌరస్తా నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్‌లో సెమీ గేటెడ్ కమ్యూనిటీలో రెడీ టు మూవ్ ఇన్ 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే ఫ్లాట్స్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ ఫ్లాట్స్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్‌గా లొకేషన్ విజిట్ చేసి సెమీ గేటెడ్ కమ్యూనిటీలో 2 బీహెచ్‌కే ఫ్లాట్స్ లేదా 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి పెద్ద రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి వరంగల్ హైవే రోడ్ అండి. ఈ వరంగల్ హైవే రోడ్ నుంచి అపార్ట్మెంట్ వరకు కేవలం 300 మీటర్స్ టు 400 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ ఆపోజిట్లో చూపిస్తున్నటువంటి అనెటెక్స్ నుంచి ఇక్కడ మనం స్ట్రేట్గా వెళ్ళాల్సి ఉంటుందండి. ఇక్కడ ఇదైతే విశాల్ మార్ట్ చూపిస్తున్నాము. విశాల్ మార్ట్ పక్క నుంచి వెళ్ళినట్లయితే అపార్ట్మెంట్ వరకు రీచ్ అవుతాము. అండ్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి టోటల్గా 300 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. సెమీ గేటెడ్ కమ్యూనిటీగా ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్ తీసుకొని అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అపార్ట్మెంట్ ముందల రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి బోడుప్పల్ బుద్ధానగర్ నియర్ సాయిబాబా టెంపుల్ దగ్గరలో ఉంటుందండి. అండ్ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎలివేషన్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి టోటల్గా G+5 ఫ్లోర్స్తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి 65 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. 2 బీహెచ్కే ఫ్లాట్స్ అండ్ 3 బీహెచ్కే ఫ్లాట్. 2 బీహెచ్కే సైజ్ వచ్చేసి 1120 ఎస్ఎఫ్టీతో ఉంటుంది స్టార్టింగ్. 3 బీహెచ్కే వచ్చేసి 1560 ఎస్ఎఫ్టీతో ఉంటుందండి. యూడిఎస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి 40 స్క్వేర్ యార్డ్ నుంచి యూడిఎస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ బిగ్గెస్ట్ సైజ్ వచ్చేసి 56 స్క్వేర్ యార్డ్ యూడిఎస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు. 8 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. 80 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి బ్యాంకెట్ హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు, లేదా మల్టీపర్పస్ హాల్ కింద వాడుకోవచ్చు. ఈ అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా బోర్స్ వేయించారు. మంజీరా వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా డెవలప్ చేస్తున్నారు, గార్డెనింగ్ డెవలప్ చేస్తున్నారు, వాకింగ్ ట్రాక్ డెవలప్ చేస్తున్నారు, పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తూ బోడుప్పల్లో ఎవరైనా ఒక 2 బీహెచ్కే లేదా 3 బీహెచ్కే కావాలనుకున్నట్లయితే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఈ ప్రాజెక్ట్ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వరంగల్ హైవే రోడ్ నుంచి 300 మీటర్స్ టు 400 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. నియర్ బై వచ్చేసి మనకి సెయింట్ జోసెఫ్ హై స్కూల్ ఉంటుంది, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, బచ్పన్ స్కూల్ ఉంటుంది, శ్రీ చైతన్య స్కూల్ ఉంటుంది, హోలీ మేరీ స్కూల్ ఉంటుంది. అండ్ ఏదైతే చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఉంటుందో అక్కడ వరకు కేవలం 10 మినిట్స్లో రీచ్ అవుతాము. అండ్ 1.5 కిలోమీటర్స్ టు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుందండి. వెల్ డెవలప్ అయినటువంటి లొకేషన్లో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి సెమీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్. ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్ చూపించి రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బిల్డింగ్ ఒక ఎలివేషన్, నియర్ బై ఉన్న లొకేషన్ హైలైట్స్, పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ అన్ని క్లియర్గా కవర్ చేసుకొని 5th ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. 5th ఫ్లోర్కి వచ్చేసి 1170 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ 2 బీహెచ్కే ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాను. ఫ్లాట్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి ఫ్లోర్కి 13 ఫ్లాట్ చొప్పున టోటల్గా 65 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మోడల్ ఫ్లాట్ చూపిస్తున్నామో ఇది వచ్చేసి 1170 ఎస్ఎఫ్టీతో ఉంటుందండి. ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంది. ఫ్లాట్ యొక్క చౌకట్ అనేది క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడ అపార్ట్మెంట్ అన్నది 100% రెడ్ బ్రిక్స్ వాడి మంచి మెటీరియల్ వాడి ఇక్కడ అపార్ట్మెంట్ అన్నది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఉప్పల్ మెట్రో స్టేషన్ నియర్ బై మంచి లొకేషన్లో ఫ్లాట్స్ కావాలన్నట్లయితే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. ప్రాజెక్ట్ అయితే ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ ప్లాట్ గురించి చూసుకున్నట్లయితే ఫ్లాట్ వచ్చేసి మనకి హాల్ ఏరియా చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఆపోజిట్లో చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ విండో అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనము డోర్కు సంబంధించిన ఏరియా అండ్ విండో అనేది మరొకసారి కవర్ చేస్తున్నాము. ఇక్కడ మనం టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇటువైపు అయినా సెటప్ చేసుకోవచ్చు అండి. 2 వైపు మనకి ఇక్కడ మంచి ప్లేస్ అనేది సెట్ అవుతుంది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ చేయించి ఇక్కడ ఫ్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్ రావడం జరుగుతుందండి. మంచి ప్లానింగ్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఇటువైపు వచ్చేసి మనం డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఏరియా రావడం జరిగింది. ఓపెన్ కిచెన్ దగ్గర చూసుకున్నట్లయితే టైల్ వర్క్ అనేది చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ నీట్గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఏరియా అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే విండో ప్రొవైడ్ చేస్తున్నారు.
అండ్ డైనింగ్ ఏరియా అని చెప్పాం కదా, ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు అనేది రావడం జరుగుతుందండి. సో ఈ విధంగా షెల్ఫ్లు రావడం వల్ల మనకి అపార్ట్మెంట్లలో అయితే కొంచెం యూస్ఫుల్ అవుతుందండి. ఇది వచ్చేసి యాడెడ్ బెనిఫిట్ అని చెప్పవచ్చు. అండ్ కిచెన్ ఏరియా ఏదైతే ఉందో స్పేస్ అయితే చాలా పెద్ద సైజుగా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి యూటిలిటీ ఏరియా రావడం జరిగిందండి. యూటిలిటీ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము, స్పేసెస్ రావడం జరిగింది. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేస్తారు. ఈ అపార్ట్మెంట్ అన్నది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ కిచెన్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా నీట్గా చూపించడం జరుగుతుందండి. సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే మనకి స్పేస్ అయితే స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ పెద్ద సైజ్గా విండో ప్రొవైడ్ చేశారు. మనం అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్లో రెడ్ బ్రిక్స్ అని చెప్పాం కదా, ఇక్కడ వీళ్ళు వర్క్ చేయడానికి ఇక్కడ కొంచెం చేయడం జరిగిందండి, ఇక్కడ స్లైట్గా. సో ఇక్కడ మీరు క్లియర్గా గమనించవచ్చు, ఇది 100% రెడ్ బ్రిక్స్ తోటి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఏదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని చెప్పామో, చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర వచ్చేసి బాల్కనీ ఏరియా రావడం జరుగుతుందండి. బాల్కనీ ఏరియా అనే స్పేసెస్ రావడం జరిగింది. అండ్ బాల్కనీ ఏరియా నుంచి బయట వైపు ఉన్నటువంటి వ్యూ అంతా క్లియర్గా మరొకసారి కవర్ చేస్తున్నాము. మంచి లొకేషన్లో కన్స్ట్రక్ట్ చేశారండి. ఇది వచ్చేసి ఏదైతే హైవే రోడ్ ఉందో, హైవే రోడ్కి అయితే కేవలం 300 మీటర్స్ టు 400 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము, నీట్గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి, చాలా నీట్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ స్పేషియస్ అన్నటువంటి వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే వాష్ బేసిన్ పాయింట్ రావడం జరుగుతుందండి. వాష్ బేసిన్ పాయింట్ అంతా చూపిస్తున్నాము, ఏరియా దానికి సంబంధించింది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్ అనేది రావడం జరుగుతుందంటే లైక్ షజాలాగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వుడ్ వర్క్ చేయించుకున్నప్పటికీ ఒక పెద్ద సైజ్ బెడ్ వేసుకున్న అటు ఇటు తిరగడానికి వీలుండే విధంగా ఇది డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి విండో రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. మాస్టర్ బెడ్రూమ్లో వాష్రూమ్ అయితే స్పేషియస్గానే రావడం జరిగింది. అండ్ ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఏదైతే బెడ్రూమ్ ఉందో, బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. పాల్ సీలింగ్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే పర్ రెసెప్ట్ 5300 కోట్ చేస్తున్నారు. అండ్ ఎమ్యూనిటీస్కి ఎక్స్ట్రా 4 lakhs కోట్ చేస్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, స్లైట్గా నెగోషియేషన్ అవుతుంది. అప్ టు 80 to 90% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్స్ లేదా 3 BHK ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.